నమస్తే కేటీవీకి స్వాగతం. నేను సుధా. జనగణన ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని ఇందులో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యత అని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఇచ్చే సమాచారం సురక్షితంగా డిజిటల్ రూపంలో ఉంటుందని అన్నారు. అన్ని రంగాల్లో భారత్ ముందుకు సాగుతుందని, మరింత అభివృద్ధి సాధించాలంటే జనగణనను మరింత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మద్యం కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శర్మకాంత్ ఎదుట హాజరు కానని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వ్యక్తిగతంగా గానీ న్యాయవాది ద్వారా గానీ కోర్టుకు హాజరు కావడానికి నిరాకరిస్తూ ఆయన ఈ మేరకు న్యాయమూర్తికి లేఖ రాశారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని, అందుకే మహాత్మా గాంధీ సత్యాగ్రహ పోరాట మార్గాన్ని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. డీజిల్ పెట్రోల్ కొరత సమస్యపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల కిందటే డీజిల్ పెట్రోల్ కొరత తలెత్తుతుందని గుర్తించినా ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో నివేదికలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలని, ఏ బంకు వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 4510 బంకులు ఉండగా 421 బంకులు మూతపడ్డాయి. దొరకదేమో అన్న ఆందోళనలో వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేయడంతో దీంతో కొరత ఏర్పడుతుందని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, తూనికలు, కొలతల శాఖ విభాగాల్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో జ్యోతి మహిళా సేవా సంఘం 15వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు అంచులో ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు కూడా మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం శుభ పరిణామమని అన్నారు. ఒకప్పుడు మన పిల్లలను బయటకు పంపించాలంటే భయపడేవారమని, నేడు విదేశాలలో మన పిల్లలు చదువుతూ ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. జ్యోతి మహిళా సేవా సంఘం 15వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం నృత్య ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జ్యోతి మహిళా సేవా సంఘం సభ్యులు, ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాక 73వ ఆదర్శ్ నగర్ లో విశాఖ ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా థర్డ్ ప్రైజ్ స్పాన్సర్స్ భూపతిరాజు శ్రీనివాసరాజు, భూపతిరాజు సుజాత పాల్గొని ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన విశాఖ ప్రీమియర్ లీగ్ ఆదర్శ గ్రౌండ్ లో నిర్వహించడం క్రీడాకారులకు ఎంతగానో ఆహ్లాదాన్ని ఇస్తుందని అన్నారు. ఈ ఆదర్శ గ్రౌండ్ ను క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడేలాగా అద్భుతమైన స్టేడియం లాగా రూపాంతరం దించుకుంటుందని అన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడాకారులు ఫ్రెండ్లీ వాతావరణం ప్రీమియర్ లీగ్ కొనసాగించాలని తెలిపారు. నిర్వాహకులు సంజీవ్ మాట్లాడుతూ ప్రీమియర్ లీగ్ లో 10 జట్లు పాల్గొంటున్నాయని, రంజీ మ్యాచ్ లో ఆడిన క్రీడాకారులు ఈ ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటారని తెలిపారు. నాయకులు, అధికారులు విశాఖ ప్రీమియర్ లీగ్ కు సహకరించాలని కోరారు. క్రీడాకారులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ హనుమాన్ బైక్ ర్యాలీలో గాజువాక పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కానంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజల్లో రోజు రోజుకు భక్తిభావం పెరుగుతుందని అన్నారు. శ్రీరాముని చరిత్రం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభం తర్వాత పల్లె పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఆధ్యాత్మిక చైతన్యం ఉప్పొంగిందని అన్నారు. ఆధ్యాత్మిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో నరసింహరావు చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. గాజువాకలోని పట్టణ వీధులన్నీ
జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగాయి. భక్తుల కోలాహలం, కాషాయ జెండాల రెపరెపల మధ్య శ్రీ హనుమాన్ శోభయాత్ర అత్యంత వైభవంగా సాగింది. కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు సిరిసపల్లి నూకరాజు, టాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, బోండా ఎల్లాజీరావు, జీలకర్ర భువనేశ్వరి, మడక రమేష్ నాయుడు, బాబురావు, కృష్ణారెడ్డి, అశోక్, లీలాకృష్ణ, పేర్ల సత్యారావు, గరికిన పైడిరాజు, పేర్ల అప్పారావు, రంజిత్, భారతి, పార్వతి, వనచ, ప్రసన్న, ఈశ్వరరావు, తాతారావు, సత్యబాబు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో అద్భుతమైన వాటర్ పార్క్ సందర్శకులకు కనువిందు చేరింది. గాజువాక జగ్గు సెంటర్ సమీపంలోని పాత కన్నవానిపాలెంలో ఆహ్లాదకరమైన వాతావరణం, సుశాలమైన ప్రదేశంలో శ్రీ గంగా స్విమ్మింగ్ మరియు వాటర్ పార్క్ ను ఆధునీకరించారు. దీనిని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. వేసవిలో చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచేలా ఓ ప్రైవేట్ సంస్థ దీనిని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నిర్వాహకులు పల్లారాజు మాట్లాడుతూ, కుటుంబ సమేతంగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. వేసవికాలం పై మండు టెండలు, ఇటువంటి సందర్భాలలో సాయంత్రం వేళలో కాసేపు సేద తీరేందుకు కావలసిన అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించామని తెలిపారు. స్విమ్మింగ్ పూల్ వలన కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ అని, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో పల్లా అప్పన్న, కరణం కనకారావు, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాస్, పల్లా చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. పార్కుల్లో, స్టేడియంలలో నడకపై జీవీఎంసీ పన్ను వసూలు చేస్తుందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని, తప్పుడు ప్రచారమని, ప్రజలు వాకర్లు ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. విశాఖ నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని, వినోదాన్ని దృష్టిలో ఉంచుకుని గత 2 ఏళ్లలో సుమారు 35 కోట్ల వ్యయంతో సుమారు 45 పార్కులను జీవీఎంసీ అభివృద్ధి చేసిందని, అలాగే మరో 30 కోట్ల వ్యయంతో పలు క్రీడా మైదానాలు, స్టేడియంలను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఇటీవల స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంను 18 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి ఎటువంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా జీవీఎంసీ స్వయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాకర్లకు త్రాగునీటి సదుపాయాలతో కూడిన శుభ్రమైన నడక మార్గాన్ని ఏర్పాటు చేయబడినట్లు పేర్కొన్నారు. గాజువాకలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంను 10 కోట్ల చొప్పున అభివృద్ధి చేసి వాటి నిర్వహణకు ప్రతి నెల లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో జాయలుకాస్ సంస్థ నిర్వహించిన సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ వేడుక సందడిగా సాగింది. నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాక్షి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి దీప ప్రజ్వలనతో వేడుకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను వేదికపైకి ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు షీల్డ్లను అందజేసి వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం విద్యార్థులనే కాకుండా వారి జీవితాల్లో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా గౌరవించడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకతగా నిలిచింది. పెట్రోల్ మరియు డీజిల్ కొరత నేపథ్యంలో విజయనగరంలో గల పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. ఎస్పీ ఏఆర్ దామోదర్ పట్టణంలో ఉన్న బంకులతో పాటు వై జంక్షన్ వద్ద గల శ్రీ హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్, డెంకాడ మండలం జొన్నవలస, రామచంద్ర ఏజెన్సీస్ పెట్రోల్ బంకులను కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి మరియు ఎస్పీ ఏఆర్ దామోదర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు కేటీవీ. నమస్తే.